హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారు కదా. నేను కూడా బాగానే ఉన్నాను. నాకు 2 రోజుల క్రితము చెస్ట్ పెయిన్ వచ్చిందనమాట. అంటే ఇదంతా గుచ్చుకుంటున్నట్టుగా నొప్పి వచ్చేసింది. సాయంత్రం కల్లా ఈ భాగం నుంచి లాగేసింది. అప్పుడు నేను కొంచెం టెన్షన్ పడ్డాను. ఎందుకంటే నాకు యాంగ్జైటీ డిప్రెషన్ ఉందనమాట. ఒకప్పుడు నేను నా పాత వీడియో చూస్తుంటే మీకు తెలుస్తుంది యాంగ్జైటీ ఎందుకు వచ్చింది, డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళేది అనేది కూడా నేను చేసి వచ్చాను అనమాట. ఎక్కువగా మన స్టాక్ మార్కెట్లో ఉన్నప్పుడు కంపల్సరీ యాంగ్జైటీ అనేది బాగా వచ్చేస్తుంది అనమాట. ఆ టైంలో ఏంటంటే మైల్డ్గా మనకి నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. అది గ్యాస్ నొప్పి అవ్వచ్చు, లేదా స్ట్రెస్కి గురైనా సరే అలాంటి నొప్పులు వస్తూ ఉంటాయి అనమాట. అప్పుడు నేను కొంచెం ఒకవేళ ఇదేమైనా హార్ట్ అటాక్ కానీ ఫీల్ అయ్యాను అనమాట. బాగా ఫీల్ అయ్యి ఇంకా టెన్షన్ ఎక్కువైపోయింది. అప్పుడు ఏం చేశానంటే నేను యోగా స్టార్ట్ చేసుకున్నాను అనమాట. యోగా అనేది ఎప్పుడైనా చేయొచ్చు. నేను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేశాను, తర్వాత మెడిటేషన్ చేశాను అనమాట. చేసి ఇక రెస్ట్ తీసుకుని నిద్రపోయాను. అది తెల్లారిపాటికల్లా తగ్గిపోయింది. కానీ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అనమాట. ఇలా మీరు కూడా స్టాక్ మార్కెట్లో ఉన్నారు కాబట్టి బాగా స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. ఎప్పుడన్నా మన డబ్బులు పోతున్నాయేమో అనేసి, అంటే దాని ధర కింద పడిపోతున్నప్పుడు చాలా స్ట్రెస్కి గురైపోతాం కదా. అట్లాగా యాంగ్జైటీ వచ్చేస్తుంది అనమాట. దానికోసం మీరు ఏం చేస్తారంటే రోజు పొద్దున్న లెక్కలు ఒక 5 minutes మీరు యోగాకి కేటాయించి మెడిటేషన్ చేయండి. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ రోజు వీడియో వచ్చి స్వింగ్ ట్రేడింగ్ కోసం అనమాట. చాలా మంది స్వింగ్ ట్రేడింగ్కి సంబంధించిన స్టాక్స్ చెప్పమన్నారు కదా. నేను వెతికి పట్టుకొని మీకోసం తీసుకొచ్చాను. లాస్ట్ వీక్ నేను చేసిన వీడియోని మీరు కామెంట్ పెట్టడము చాలా పాజిటివ్గా నాకు మంచిగా అనిపించింది అనమాట. ఇంకా మీకోసం మంచి మంచి స్టాక్స్ని తెచ్చే విధంగా మీ సపోర్ట్ ఉంటే నేను మంచి మంచి స్టాక్స్ని మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటానన్నమాట. అయితే ఈ రోజు వీడియో వచ్చి కొన్ని స్వింగ్ ట్రేడింగ్కి సంబంధించిన స్టాక్స్ని, అంటే ఒక 5 స్టాక్స్ని నేను ఈరోజు మీకు తెలియజేస్తాను అనమాట. స్వింగ్ ట్రేడింగ్ కోసము బెస్ట్ స్టాక్స్ని ఎంచుకోవాలంటే లిక్విడిటీ, వోలాటిలిటీ, అలాగే టెక్నికల్ ట్రెండ్ అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. మరియు ఈ స్వింగ్ ట్రేడింగ్ అనేది మార్కెట్ యొక్క సెంటిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఇంకొంతమందికి తెలియకపోవచ్చు, కొన్ని రోజులు లేదా కొన్ని వారాల వరకు మనము ఆ స్టాక్ని హోల్డ్ చేసి ఆ స్టాక్లో ధరలో హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు మనం ఆ హెచ్చు తగ్గుల నుంచి లాభాలని పొందడమే స్వింగ్ ట్రేడింగ్. ఇప్పుడు నేను చెప్పే ఈ వీడియోలో స్వింగ్ ట్రేడింగ్కి అనుకూలంగా ఉన్న ది బెస్ట్ స్టాక్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా స్వింగ్ ట్రేడింగ్కి మంచి గ్రోత్నిచ్చే స్టాక్స్ అనమాట. ఈ స్టాక్స్ని, అంటే ఈ స్వింగ్ ట్రేడింగ్కి సంబంధించిన స్టాక్స్ని ఎలా ఎంచుకున్నారంటే, మనం చేసే స్వింగ్ ట్రేడింగ్ ఆ స్టాక్లో రోజువారీ ట్రేడింగ్ 5 లక్షల షేర్స్ వాల్యూమ్ ఉండాలన్నమాట. మరియు టెక్నికల్ ట్రెండ్లను నేను తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను చెప్పే ఈ స్టాక్స్ అన్నీ కూడా కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉందన్నమాట. ఎప్పుడైనా సరే అందరూ కూడా తక్కువ ప్రైస్ని కొనుక్కోవాలనుకుంటున్నారు, కానీ మనం ఇందులో స్వింగ్ ట్రేడింగ్ కోసం కాబట్టి, స్వింగ్ ట్రేడింగ్ అంటే ఇప్పుడు తక్కువది 10 రూపాయలు తెస్తే 10 రూపాయలే వస్తుంది, తక్కువ అమౌంట్ వస్తుంది. అలాగే 100 రూపాయలు తెస్తే దాని పెరుగుదల కూడా ఎక్కువగానే ఉంటుంది అనమాట. అట్లా మీరు ప్రైజ్ని బట్టి మీరు డౌన్ అవ్వకుండా, దీన్ని నేను చెప్పిందే అనుకోకుండా మీరు కూడా వెళ్ళి చక్కగా చూసుకోండి. కావాలంటే ఈరోజు మార్కెట్ చూడండి. నేను చెప్పిన ఈ 5 స్టాక్స్ కూడా మార్కెట్ పడిపోతున్నా కానీ, సైడ్ వేస్లో నడుస్తున్నా కానీ ఈ స్టాక్స్ మాత్రం పైకి వెళుతూనే ఉన్నాయి అన్నమాట. అయితే ఇంకా స్టాక్స్ తెలుసుకుందాము. మొదటి స్టాక్ వచ్చి టాటా కన్జ్యూమర్ లిమిటెడ్ అనమాట. దీని ప్రైస్ వచ్చి 1137 రూపాయల దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. నేను ఈ స్టాక్ని ఎందుకు తీసుకున్నానంటే, 5 పైసా రీసెర్చ్ ప్రకారము ఇది ఎక్కువ వాల్యూమ్లో ఉంది, అలాగే బ్రేక్అవుట్ దశలో ఈ కన్జ్యూమర్ స్టాక్ అనేది ఉందన్నమాట. అయితే దీని RSI కూడా 60 దగ్గర ఉంది. ఇది అప్ ట్రెండ్ను సూచిస్తుంది అనమాట. RSI ఎప్పుడు కూడా 40 నుంచి 60 మధ్యలోనే ఉండాలి. అలాగే ఈ స్టాకు FMCG సెక్టర్ అనమాట. మీకు చాలా సార్లు చెప్పాను కదా, FMCG స్టాక్స్ ఎప్పుడు కూడా మన దేశంలోనే దీని యొక్క వ్యాపారం కొనసాగిస్తుంది కాబట్టి ఎలాంటి టారిఫ్లతో కానీ దేనితో కానీ సంబంధం ఉండదు. ఎప్పుడు కూడా ఈ స్టాక్ మీద గవర్నమెంట్ కూడా మంచి దృష్టిని పెడుతూ ఉంటుంది అనమాట. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఫండమెంటల్ అనేది, అంటే ఈ స్టాక్లో ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. అంటే ఇందులో ROE కానీ ROC కానీ ఈ స్వింగ్ ట్రేడింగ్కి చాలా అనుకూలంగా ఉంది. అయితే దీని టార్గెట్ మీరు ఎక్కడన్నా రాసుకోండి, లేదా మీరు గుర్తుపెట్టుకోండి ఏదో విధంగా. ఓకేనా? చెప్పేస్తున్నాను కదా అనేసి మీరు ఊరినట్లు వింటాం కాదు. మీకు కూడా ఇది ఎంత కొంత ఉపయోగపడితే నాకు కూడా ఆనందంగా ఉంటుంది అనమాట. టార్గెట్స్ ఏంటంటే, అంటే 1 వారం లేదా 2వ వారం, ఈ 2 వారాలలోనే మాత్రమే ఇది 8 నుంచి 10% వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే టార్గెట్ ఎట్లా అంటే 1200 నుంచి 1250 వరకు మీరు పెట్టుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి, అప్పుడే మంచిది అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే మన స్టాప్ లాస్ని మెయింటెనెన్స్ చేయాలి. 1% నుంచి 2% లోపు మాత్రమే స్టాప్ లాస్ని మనం పెట్టుకోవాలి.
ఇంకా రెండవ స్టాక్ వచ్చి హెచ్ఏఎల్. ఇది హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అనమాట. దీని యొక్క ప్రస్తుత ప్రైస్ వచ్చి 5048 దగ్గర ట్రేడ్ అవుతుంది. మరి నేను ఈ స్టాక్ ఎందుకు ఎంచుకున్నానంటే ఇది డిఫెన్స్ సెక్టర్ కి సంబంధించిన స్టాకు. అలాగే దీనికి రీసెంట్ గా వచ్చిన రకరకాల ఆర్డర్స్ మొత్తం కలిపి 94,000 కోట్ల ఆర్డర్ ఇది బుక్ చేసుకుంది అనమాట. అలాగే మన ప్రభుత్వం యొక్క మేక్ ఇన్ ఇండియా ఊతంతో హాల్ స్వింగ్ ట్రేడింగ్ కి చాలా అనుకూలంగా ఉందన్నమాట. ఇది కొన్ని పోస్ట్స్ అంటే వెబ్సైట్స్ లో పోస్ట్ ప్రకారము 6 నుంచి 9% అప్ సైడ్ పొటెన్షియల్ గా ఈ స్టాక్ బలంగా ఉందన్నమాట. ఇక ఈ హెచ్ఎల్ స్టాక్ లో టార్గెట్ ఎలా ఉండొచ్చు అంటే 5,600 నుంచి 5,700 వరకు కూడా ఇది పెరిగిద్ది. పీరియడ్ ఏంటంటే 2 వారాల నుంచి 3 వారాల్లోనే ఇది పెరిగే అవకాశాలు ఉన్నాయి అనమాట. ఇక మూడవ స్టాక్ వచ్చి బీడీఎల్ అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనమాట. దీని యొక్క ప్రస్తుత ధర వచ్చి 1957 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ నేను ఎందుకు ఎంచుకున్నానంటే దీనికి రకరకాల దేశాల నుంచి అంటే దాదాపు ఒక 9 దేశాల నుంచి 7 రకాలైన ఆర్డర్స్ ని ఇది పొందింది అనమాట. దాని యొక్క మొత్తం విలువ వచ్చి 22,700 కోట్లుగా ఉందన్నమాట. అంటే ఇవి ఎలాంటి ఆర్డర్స్ అంటే ఈ దేశాలకు మధ్య యుద్ధాలు జరిగినప్పుడు మిజైల్స్ కానీ అలాగే ఎయిర్ మిజైల్స్, వెపన్స్, అలాగే లాంగ్ రేంజ్ బాంబ్స్ అంట ఇట్లాంటి తయారు చేసే విధమైన ఒక ఆర్డర్ ని ఈ కంపెనీ అనేది పొందింది అనమాట. అయితే ఈ ఆర్డర్స్ అన్నింటిని కూడా మన భారత ప్రభుత్వము ఆమోదించింది. అలాగే టిక్కర్ టిప్ ప్రకారము ఈ స్టాక్ లో వోలాటిలిటీ మరియు లిక్విడిటీ అనేది భారీగా ఉందన్నమాట. ఇది స్వింగ్ ట్రేడ్ కి చాలా అనుకూలంగా ఉంది. అయితే దీని టార్గెట్ వచ్చి 2,050 రూపాయల నుంచి 2,100 రూపాయల వరకు కూడా ఇది పెట్టుకోవచ్చు. దీని టైం పీరియడ్ అంటే 2 వారాల నుంచి 3 వారాల్లో ఇది పెరిగే అవకాశం ఉందన్నమాట. టెక్నికల్ పరంగా ఇది బుల్లిష్ వాల్యూమ్ లో ఉంది. ఇంకా నాలుగవది వచ్చి COR అంటే కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనమాట. ఇది ప్రస్తుతానికి ప్రైస్ 758 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది నేను ఎందుకు ఎంచుకున్నానంటే లాజిస్టిక్ సెక్టర్ లో బలమైన ప్లేయర్. అలాగే 5 పైసా రీసెర్చ్ ప్రకారము వాల్యూమ్ స్పాట్స్ లో బ్రేక్అవుట్స్ లో ఉందన్నమాట. అలాగే మన దేశం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు లాజిస్టిక్ డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల ఈ స్టాక్ అనేది సపోర్టు ఎక్కువగా ఉందన్నమాట. దీని యొక్క పీరియడ్ 2 వారాల నుంచి 3 వారాల్లో ఇది 1,050 రూపాయల నుంచి అలాగే 1,100 రూపాయల వరకు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే దీనికి 10 నుంచి 15% రిటర్న్స్ ని మనము ఆశించవచ్చు. ఇంకా ఐదవ స్టాక్ వచ్చి వారే ఇంజనీర్ లిమిటెడ్ అనమాట. దీని ప్రస్తుత ధర వచ్చి 2,800 దగ్గర ట్రేడ్ అవుతుంది. మరి నేను దీన్ని ఎందుకు ఎంచుకున్నానంటే ఇది రెన్యూవబుల్ సెక్టర్ లో బలమైన శక్తి కలిగి ఉందన్నమాట. ఇంకా ఈ స్టాక్ లో డైలీ చార్ట్ లో బ్రేక్అవుట్ ఫార్మేషన్ చూపిస్తుంది అనమాట. కొన్ని రీసెర్చ్ల ప్రకారము ఈ స్టాక్ 20% అప్ సైడ్ చూపిస్తుంది అనమాట. ఇంకా ఈ స్టాక్ లో టార్గెట్ వచ్చి 2,900 నుంచి 3,000 దాకా కూడా పెట్టుకోవచ్చు. టైం పీరియడ్ వచ్చి 2 వారాల నుంచి 4 వారాలు పట్టవచ్చు అనమాట. ఇక 5 స్టాక్స్ వచ్చేసినాయి కదా అనేసి మీరు ఈ వీడియోని స్కిప్ చేయొద్దు. ఇందులో కొన్ని టిప్స్ ఇస్తానమాట. అంటే స్వింగ్ ట్రేడింగ్ కి ఎలాంటి స్టాక్స్ ని ఎంచుకోవాలనేది కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటంటే మొట్టమొదటిది లిక్విడిటీ. అంటే రోజువారీ ట్రేడింగ్ మీరు కొన్న ఆ స్టాక్ కింద ఎన్ని షేర్స్ వాల్యూమ్ ఉన్నది చూపిస్తూ ఉంటుంది అనమాట. అది కనీసము 5 లక్షల షేర్స్ వాల్యూమ్ రోజువారీలో ఉండాలన్నమాట. ఈ 5,000 కన్నా ఎక్కువ ఎందుకు ఉండాలి అంటే ఇది ఎంట్రీకి అలాగే ఎగ్జిట్ కి కూడా సరైన అవకాశాన్ని కల్పిస్తుంది. ఇంకా రెండవ టిప్ వచ్చి టెక్నికల్ ఇండికేటర్స్. అంటే కనీసం RSI అనేది 40 నుంచి 60 రేంజ్ లో ఉండాలి. అలాగే మూడవ టిప్ వచ్చి మార్కెట్ ట్రెండ్ గమనిస్తూ ఉండాలి. ఎట్లా అంటే బుల్లిష్ ట్రెండ్ ఏమో లాంగ్ గా ఉండాలి, అలాగే బేరిష్ ట్రెండ్ షార్ట్ గా ఉండాలన్నమాట. ఇలా ఉంటే ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనమాట స్వింగ్ ట్రేడింగ్ కోసం. ఇక నాలుగవ టిప్ వచ్చి సెక్టర్ పనితీరు. అంటే డిఫెన్స్ సెక్టర్స్ కానీ, లాజిస్టిక్ సెక్టర్స్ కానీ, అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ కానీ ఇలాంటి అవుట్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ లో టార్గెట్ ని మనం ఎంచుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఫస్ట్ ఏమో 5 స్టాక్స్ చెప్పాను స్వింగ్ ట్రేడింగ్ కోసం. తర్వాత దానికి టిప్స్ ఎలాంటివి అనేది ఒక 4 చెప్పాను. ఇప్పుడు నేను కొన్ని సలహాలని ఇస్తానన్నమాట. అవి కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీరు స్వింగ్ ట్రేడింగ్ లో ముందుకెళ్తారు. వాళ్ళ తర్వాత వచ్చి స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏమిటి, స్వింగ్ ట్రేడింగ్ ఏమిటి అని అడగొద్దు. కామెంట్స్ లో చాలా మంది నేను స్వింగ్ ట్రేడింగ్ గురించి చాలా క్లియర్ గా చెప్పి వీడియోస్ చేశాను, అయినా సరే మళ్ళీ వచ్చి అడుగుతున్నారు. ఇట్లాంటి మీరు ఉన్నప్పుడు నా యొక్క ప్రీవియస్ వీడియోస్ ని చూస్తూ ఉండొచ్చు అన్నమాట. అయితే నా సలహాలు ఏంటంటే ఎప్పుడుగా స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నా కానీ లేకపోతే ఎవరైనా ట్రేడింగ్ చేస్తున్నా కానీ తప్పకుండా స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలన్నమాట. అంటే 1 నుంచి 2% మాత్రం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అంతకన్నా ఎక్కువ పెట్టుకోకూడదు, చాలా నష్టపోతారనమాట. ఇక రెండవ సలహా వచ్చి స్టాక్ స్క్రీనర్ ని ఉపయోగించండి. నేను అంతకుముందు కూడా స్వింగ్ ట్రేడింగ్ కోసం మీరు స్క్రీనర్ చూడాలని చెప్పి వెబ్సైట్స్ నేను వీడియో చేసించాను కదా. ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ చూడండి. అంటే టిక్కర్ ట్యాబ్స్, 5 పైసా అలాగే దాని వంటి స్టాక్ స్క్రీనర్స్ ని మీరు ఉపయోగించాలి. ఎందుకంటే అందులో లిక్విడిటీ అలాగే వోలటిలిటీ ఉన్న స్టాక్స్ ని ఫిల్టర్ చేయొచ్చు అనమాట.
ఎప్పుడు నేను చెప్తా ఉంటా కదా స్టాక్ మార్కెట్ న్యూస్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండమని. ఎందుకంటే ఆ స్టాక్లో ఏమైనా మార్పులు జరిగినాయా, ఏమైనా కొత్త కొత్త ఆర్డర్స్ వచ్చినాయా, లేకపోతే ఏమైనా క్యాన్సిల్ అయిపోయినాయా, లేకపోతే దాని యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ ఏమైనా వచ్చిందా, ఇలాంటి న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు చూసుకుంటే మనం దేని మీద అయితే స్వింగ్ ట్రేడింగ్ కోసం ఇన్వెస్ట్ చేసామో ఆ స్టాక్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకొని గ్రోత్ని పెంచుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా చివరిగా టెక్నికల్ అనాలిసిస్ చేసుకోండి. అంటే RSI, MACD, తర్వాత మూవింగ్ యావరేజ్లో రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి అనేది కూడా మీరు గుర్తించి దాని నుంచే మీ నిర్ణయాలు, ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ స్వింగ్ ట్రేడింగ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికే మనకి ఉంటుంది. అవి నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. నేను చాలా వరకు వీడియోస్లో ఎప్పుడన్నా స్టాక్స్ గురించి అంటే క్లాసెస్ అనమాట, ఇది ఎలా చూసుకోవాలి, ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఫండమెంటల్ ఎలా చూసుకోవాలి, స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ అంటే ఏంటి, ఇట్లాంటివి చెప్పినప్పుడు ఎవరు కూడా వ్యూస్ చూడట్లేదు. అదే కనుక ఏదైనా స్టాక్స్ని ప్రిపేర్ చేస్తే కనుక చూస్తూ ఉన్నారనమాట. అలా అంటే షార్ట్ కట్లోనే ఎవరికైనా ఎదగాలనే ఉంటుంది. అదే అడ్రస్ పలానా చోట అటెల్లు ఇటెల్లు అంటే ఎవరు ఎనరు, కబుక్కుని వెనకాల కూర్చొని తీసుకెళ్తాం, టక్కని వెళ్ళిపోయి కూర్చుంటారు. అది ఈజీగా ఉంటుంది కదా. అట్లా కాకుండా స్టాక్ మార్కెట్లో కంపల్సరీ ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉండాలన్నమాట. ఓకేనా? అలాగే స్టాక్స్లో నేను చెప్పాను, ఇంకెవరో చెప్పానని గుడ్డిగా మాత్రం వెళ్ళొద్దు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, మీకు మీరు సొంతగా అనాలిసిస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ని మీరు ముందుకు తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్ నుంచి ఎంతో కొంత సంపాదించుకోవచ్చు. ఓకేనా? మీ అందరికి తెలుసు కదా, మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉందని. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే నేను ఎప్పటికప్పుడు అక్కడ స్టాక్ మార్కెట్ సంబంధించిన విషయాలని న్యూస్ని వేస్తూ ఉంటానన్నమాట. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ని ప్రెస్ చేసి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అయితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, ఈ వీడియోని మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక వీడియో మీ ముందుకు తీసుకురావాలంటే మీరు మంచి కామెంట్స్ని కింద మీకు ఏమేమి కావాలో అది కామెంట్లో పెడితే తప్పకుండా వాటి మీద నేను ఒక వీడియోని చేస్తానన్నమాట. మరి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.